డీడాలరైజేషన్ అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడం. ఇది ఇప్పటి కాలంలో చాలా ముఖ్యమైన ఆర్థిక విషయం. డీడాలరైజేషన్ అనేది దేశాలు తమ అంతర్జాతీయ వాణిజ్యం, రుణాలు, రిజర్వులు వంటి వ్యవహారాల్లో అమెరికా డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించే ప్రక్రియ. అంటే చైనా, రష్యా, భారత్, బ్రెజిల్ వంటి దేశాలు డాలర్ స్థానంలో తమ సొంత కరెన్సీలు లేదా యూరో, యువాన్, రూపీ వంటివి ఉపయోగించడం. ఎందుకు డీడాలరైజేషన్ జరుగుతోంది అంటే డాలర్ ఆధిపత్యం వల్ల, యుఎస్ శాంక్షన్స్ వల్ల ఇతర దేశాలు చాలా ప్రభావితమవుతున్నాయి. అందుకే ఆ దేశాలు డాలర్ ఆధిపత్యం నుంచి బయటపడాలని చూస్తున్నాయి. బ్రిక్స్ దేశాలు కలిసి కొత్త కరెన్సీ తేవాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. వీరు బ్రిక్స్ కరెన్సీ లేదా లోకల్ కరెన్సీ ట్రేడ్ వైపు మారుతున్నారు. ఇంతవరకు చమురు ఎక్కువగా డాలర్లోనే ట్రేడ్ అయ్యేది. ఇప్పుడు కొన్ని దేశాలు చమురు యువాన్లో, రూపీలో కొనుగోలు చేస్తున్నారు. అమెరికా అప్పు, ఇన్ఫ్లేషన్ చాలా పెరగడం వల్ల, డాలర్ విలువ అస్థిరం కావడం వల్ల ఇతర దేశాలు రక్షణాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ప్రపంచ ఫారెక్స్ రిజర్వుల్లో డాలర్ వాటా 70% నుండి 60%కి పడిపోయింది. చైనా యువాన్, భారత్ రూపీ వినియోగం ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో పెరుగుతోంది. భారతదేశం కూడా రష్యా, శ్రీలంక, యుఏఈ వంటి దేశాలతో రూపీ ట్రేడ్ సెటిల్మెంట్ ప్రారంభించింది. భవిష్యత్తులో ఏమవుతుందంటే డాలర్ పూర్తిగా అంతరించదు, కానీ దాని ప్రపంచ ఆధిపత్యం తగ్గే దిశలో ఉంది. మల్టీ కరెన్సీ సిస్టమ్ వల్ల సమతుల్యత వస్తుంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొంత స్థిరత్వం, సమతుల్యం ఇస్తుంది.